శ్రీరామ 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 శ్రీరామ. దస్తూరిగా రాస్తున్నారా? కోడి గెలికినట్టు గెలుపుతున్నారా? కొంతమంది మేము కోటి రామనామం రాసామంటారు, టికుటికుటికుటికుటికుగా తీసుకుని ఏమిటో తెలియదు. ముందు స్టార్టింగే కనపడుతుంది. మా గ్రంథిరామ శ్రీరామ 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 శ్రీరామ. కారంతో అందరికీ డబ్బులు వసూలు చేయడం చేత కాదండి. ఏం పట్టుకుపోతావు నువ్వు? అమ్మ మన అమ్మవారే కదా, అమ్మవారికి మాత్రం ఇవ్వలేవా? ఇవ్వు కొంచెం, సర్లే అమ్మవారికే కదా అని రూపాయి చక్కగా అందరి దగ్గర. అది కూడా ఒక గొప్ప ఆర్ట్ అండి. కొంతమంది వెళ్తే పావలా రాదండి, కొంతమంది వెళ్తే పావలా ఇవ్వలేని వాడి చేత కూడా 25,000 తీసుకురాగలరండి. సో దట్ ఈస్ నటరాజు గారు, కంగ్రాట్స్ వారికి ప్రత్యేకంగా. ఆ తదుపరి మా రామకృష్ణ గారు, ఇక్కడే బిల్డింగ్ వారు, ఆయన ఒక మంచి గ్రేట్ బిల్డర్. వారు ప్రత్యేకంగా ఇక్కడ మనకి తప్పకుండా స్వామిని చెప్పి దగ్గరుండి కార్యక్రమానికి ఏం కావాలో చూసుకుంటున్నారు. సమయవంతుల వైకుంఠం గారు, వారికి కూడా చక్కగా వారింట్లో కూడా విష్ణుసహస్రనామ పారాయణ అయింది. అక్కడ మా బాబ్జీ గారు ఉన్నారు యువతల, వారు అటు మన వైకుంఠం గారు బ్రదర్ గారు, వారు కూడా అందరికీ మంగళాశాసనాలు చేస్తూ, ఇలాగే పగలు కుదరకపోయినా మహానుభావులు ఇలా వేయించేసి జీరస్వాములు వచ్చినట్టు వచ్చి, పండితులు వచ్చినట్టు వచ్చి కాసేపు ఈ అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం మండపంలో అష్టదిగ్గజాలు దగ్గదగ ఎలా అయితే మెరుస్తున్నారు అలా మెరుస్తున్నారు. చూడండి ఎంత నిండుగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. రాముడు గురించి 2 మాటలు చెప్పుకుని అక్కడి నుంచి మనకి ఆజ్ఞ రాగానే పూర్ణావతికి వెళ్ళిపోదాం. ఈ పూట కార్యక్రమం అది. మనందరికీ ఒక పేరుందండి. ఏం పేరు? మనందరికీ ఒక పేరు చెప్పండి. ఒకటే పేరు మనందరినీ. ఏమంటారు? ఏం పేరు? మీ అందరికీ తెలుసు బాగా. మనుషులం అండి. ఏం పేరు? మనందరం మనుషులం. మనుషులా? వాళ్ళు ఎలా ఉంటారు? డౌట్ వచ్చిందండి. ఎవరికి? మాకు కాదు. రామాయణాన్ని రచించిన మహానుభావుడు ఎవరు? వాల్మీకి మహర్షి. ఆయనకు వచ్చింది డౌట్. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఎవరేంటండి? 2 కళ్ళు, ముక్కు, చెవి, కాళ్ళు, మనిషే కదా. కానీ ఆయన డౌట్ వచ్చింది. ఆ డౌట్లో ఆయన ఆశ్రమానికి ఒక గురువు గారు వచ్చారు. ఇవాళ ఉదయం వచ్చారు మన గురువుగారులు. నరసాపురం నుంచి ఇక్కడ వెంకటాచార్య స్వామి అలాంటి పెద్దలు వచ్చారు. అలాగే ఒక గురువు గారు, ఆయన పేరు నారద మహర్షి. ఏం పేరు? నారదుడు. సహజంగా సినిమాలు చూసి మనకి టీవీలు చూసి నారదుడు అంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టారు, పుల్లల సామి. ఏం పేరు? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఉంటాడు. సినిమాల్లో కూడా అలాగే క్రియేట్ చేశారు. కానీ పాపం నారద మహర్షి ఏ పని చేసినా దాని వెనకాల లోక కళ్యాణార్థం, విశ్వ మానవ కళ్యాణం, భగవంతుడి యొక్క ఆజ్ఞతోటి చేశాడు తప్ప ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటటువంటి నేస్టీ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాడు ఎవరైనా. అసలు ఆ నారదుడు అనే పదంలోనే ఒక మంచి అర్థం ఉందండి. నారం
దదాతి ఇది నారద. అజ్ఞానాన్ని తొలగించేవాట. మనకు అజ్ఞానం ఉందా లేదా? గోల్డ్ ఉంది. ఏమంటే మన అందరిలో అజ్ఞానం ఉందా లేదా అండి? గోల్డ్ కావాల్సినంత ఉంది. అందుకే ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం తెలుసు. చాలామందికి ఎవరైనా 2 పనులు చెప్తే మనకి ఎవరైనా పనులు చెప్తే ఎలా ఉంటుంది? మీరు ఊడుస్తున్నారండి, ఏమిటో ఊడడం సరిగ్గా ఊడు అన్నారనుకోండి, మాకు తెలుసులేదు, నువ్వు వెళ్ళు. ఎవరైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు అందులో మధ్యలో పుల్ల పెట్టి ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అన్నాం అనుకో, మాకు తెలీదా? మాకు తెలుసులేదు. ఎంత ఒళ్ళు మండిపోతుందో. పొరపాటునే ఇంత చెప్పి ఇలా అలా కాదు ఇలాగా అంటే థ్యాంక్స్ అండి, తప్పకుండా థ్యాంక్ యూ అండి అని అవతల వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి మనం పని నేర్చుకోవాలి. ఇంకాను మనకు పని రాకపోయినా ఏమిటి కేజీలు టన్నులు ఏముంది, ఉండవలసిందంతా ఉంది. పెద్దలు ఎప్పుడైనా అలా కాదు ఇలాగని చెప్పారు అనుకోండి, ధన్యవాదాలండి. ఒక రూట్ తప్పడిపోయి ఎటో వెళ్ళిపోతున్న వ్యక్తికి అరేరే ఇంత దూరం వచ్చేసారే, అలా కాదు నాయన రండి అని ఒక రూట్ చూపించి ఇలా పంపిస్తే ఆ అవతల వాళ్ళకి మనం ఏం చెప్పాలి? కొంచెం కృతజ్ఞతలు మనం ఆవిష్కరించాలి. అలా కాకుండా మండిపడి ఎక్కడో కాదండి, తండ్రి పిల్లాడికి చెప్తే పిల్లాడికి బాధ వచ్చేస్తుందండి. అత్తగారు కోడలకు చెప్తూ ఉంటే, ఒకప్పుడు కోడళ్ళు అయితే అన్ని పనుల్లో తిట్ట, మరి ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు వాళ్ళంతా టెక్కులు. కాబట్టి వీళ్ళకి బొట్టు పెట్టుకోవడం తెలియదు. బొట్టు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక స్టిక్కర్ అంటించుకోవడమే, నాలుగు మీద రాసుకుని దానికి గమ్మ అయిపోతే ఇక్కడ వాళ్ళ నాలుగు మీద ఉంటుంది గమ్ము, ఆ గమ్ము తీసి అంటించేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అంటలేదు బాబాయ్, మీరు బంగారు కొండలు. స్టిక్కర్లు అంటించేసుకొని పాపం చేతికి గాజులు ఉండవు, మెళ్ళో ఏముండవు, నిన్ను వీడని నీడను నేనే అన్న టైపులో ఉండేటటువంటి మహిళా మనులు తయారయ్యారు. కనుక అలా కాదు ఇలా ఉండమ్మా అంటే ఐ డోంట్ లైక్ మమ్మీ, వాట్ ఈస్ సిచ్యువేషన్ అని పాపం అనేక రకాల్లో అనేక కోణాల్లో తల్లికి క్లాస్ తీసుకునేటటువంటి పుత్రికా రత్నాలు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. పెద్దలు ఒక మాట చెబితే ఇది మన మంచి కోసమే అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు అనుకో, తప్పకుండా మనం ఎదుగుతామండి. కానీ ఎదుగుతాం చీటికి మాటికి చెప్తూ ఉంటే ఏమంటే చీటికి మాటికి చెప్పొచ్చా చెప్పకూడదా? చీటికి మాటికి చెప్పకూడదు. చెప్పేయడానికి ఒక చీటికి మాటికి చెప్పారు అనుకోండి, ఒరే కిరాణా కొట్టుకు వెళ్ళరా, తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగే రిక్షాలు వస్తాయి, కొంచెం పక్కకి వెళ్ళి ఇటుపక్క వస్తాయి, రోడ్డు ఒక అరగంట ఆగి దాటు, బస్సులు వస్తాయి నాన్న. చీటికి మాటికి చెప్తున్నారు అనుకోండి, కొద్ది రోజుల్లో వాడు అలాగే తయారైపోతాడు. డింగ్ 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 అంటే కొద్ది రోజులకి కీ ఇస్తే కానీ ఆడలేని బొమ్మలాగా తయారైపోతాడండి, రోబాలో తయారైపోతాడు. కాబట్టి చీటికి మాటికి చెప్పకూడదు. పిల్లల్ని కొంచెం ఫ్రీ వదలాలి. వదలరా వీళ్ళు. ఏమంటది కూర్చోవడం దగ్గర కూడా ఏమిటా కూర్చోవడం, సరి కూర్చో. చీటికి మాటి అంటే ఎలా ఉంటుందో తెలుసా? మీరు కూర్చున్నారే, మీ వెనక నుంచి ఎవరైనా చిన్న సూదితోటి ఇలా పొడిచారనుకోండి, ఎలా ఉంటారు అంటారా అందరూ? అలాగా చీటికి మాటికి ఎవరికి ఏమి చెప్పినా, ఆఖరికి మీ పిల్లలకు చెప్పినా అదే కేటగిరీ. కాబట్టి చీటికి మాటికి చెప్పరాదు. తోవ తప్పుతున్నాడు, కొంచెం అలా కాదు నన్ను ఇలాగని చెప్పాలి. నా అపృష్ట కస్యచిత్ బ్రూయాత్ అంటుంది శాస్త్రం. అడగకుండా చెప్పకూడదండి. ఏమిటి అడగకుండా? ఇలా సెంటర్లోకి వెళ్ళి ఏమండి మీరు తణుకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, ఏమండి విజయవాడ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి అని చెప్పారనుకోండి, రోడ్డు మీద ఏమంటారు? మ్యాడ్ అంటారా అందరా? అదే కబుకుని బాబు భీమవరం ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళు నాయన అంటే సరిపోతుంది. మళ్ళీ నారద మహర్షికి రండి. నారదుడు అంటే ఎవరు? అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఆయన వచ్చాడు. ఎప్పుడైనా గురువులు వస్తే పాదాలు కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాం. ఎందుకని? నీళ్లు చల్లుకోవడమే కాదు, గురువుగారికి పాద పూజ చేసి ఆ గురువుగారి యొక్క పాదాలు కడిగిన తీర్థాన్ని శ్రీపాద తీర్థం అంటారు. ఏమంటారు? అదేంటండి, ఆయన మళ్ళంటాడే కదా, ఆయన కాళ్ళు కడిగి మనం నీళ్లు తాగడం ఏంటండి?
మన పెప్సీలు కోకోలు బాగా తాగి తాగి అలవాటైపోయింది పాపం పెద్దవాళ్ళ యొక్క శ్రీచరణ. ఎందుకంటే మహానుభావుల యొక్క అనుష్ఠాన తపశ్శక్తి ఆ పాదాల్లో ఉంటుంది కనుక కొంచెం అది మనం స్వీకరిస్తే ఏమవుతుంది, మనకుండే లోపల బ్రహ్మరాక్షసత్వం పోతుంది. ఏమవుతుంది, ఉందా లేదా? మనలో అసురు గుణాలు ఉన్నాయా లేవండి? ఎంతమందిలో ఉంటాయి? చేతులు ఎత్తండి. అందరిలోనే ఉంటాయండి. అదేదో ఎవడో సినిమా డైలాగ్ చెప్పాట, ఏమని, నాలో కూడా ఇంకోడు ఉన్నాడని. ఏంటిది? ఎక్కడో విన్నాం. నాలో కూడా ఇంకోడు ఉన్నాడు. బయట ఒకడు ఉంటాడు, లోపల ఒకడు ఉంటాడు సహజంగానే. ఎప్పుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, గబుక్కుని ఇంటికి వస్తే వీడెందుకు వచ్చాడు రా బాబు అని తిట్టుకుంటాం. రండి మీకోసం ఎదురు చూస్తున్నామండి అంటాం. అంటే లోపల ఒక మాట, బయట ఒక మాట. అలా ఉండకూడదుట. కానీ 99% అందరూ ఒక ఏమిటి అలాగే పిదిగా తిరుగుతున్నావు, ఒక పక్కన కూర్చో పడిపోతావు అంటాడే తప్ప చందన ప్రదర్శనలోగా పాపం ఇలా అన్నప్పటికీ కూడా ఈ ముష్ట చూసి కనీసం అబ్బా ఎంత బాగుందో అని అండే. కొంతమంది ఇటువంటి క్యారెక్టర్లో కూడా ఉంటారండి. మాట వరుసకి అబ్బాయి చీర ఎంత బాగుంది, చక్కగా లక్ష్మీదేవిలో ఉన్నావు, ఆ ముఖంలో మంచి కళ, అసలు నేను ఏమండి ముద్దుగా పిలవడండి, పిలవమని వాడి బతుకి 20 ఏళ్ళు అయిపోయింది. ఆవిడ ఇప్పుడు ఆయన అక్కడ బండి డు అంటే ఈ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుంది చూశారు, అప్పుడు వచ్చినప్పుడు అదంతా ఎలా ఊగుతుందో, మొగుడు వస్తున్నాడంటే ఇప్పుడు గుండెలు దడదడండి. అలాంటి బతుకులు బతికే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. భర్త అక్కడి నుంచి వస్తున్నాడంటే చప్పట్లు కొడుతూ అబ్బా మా ఆయన వస్తున్నాడని చెప్పి పరిగెట్టుకు వచ్చి ఆయన కోసం ఆరాటంతో చిరునవ్వుతోటి వచ్చే భార్యలు ఉండే సమాజం 99% చాలా తక్కువ అండి. లక్ష్మీదేవి భగవంతుడి మీద అలిగి కిందకు వచ్చేస్తే అమ్మ లేకపోతే నేను క్షణం ఉండలేను అని చెప్పి స్వామి కూడా పరిగెట్టుకు వచ్చేసి ఎక్కడో పొట్టలో ఉన్నాడా ఆయన శ్రీనివాసుల కళ్యాణం. మీ అందరికీ స్టోరీ తెలుసు కదండి. కనుక జీవితంలో మనిషికి అంటే ఒక మంచి పనిని ఎంకరేజ్ గురించి చెప్పుకుంటున్నామండి. ఇదంతా ఇప్పుడు మేము ఇన్ని యాగాలు చేస్తున్నాం, అందరూ ఎంకరేజ్ చేయబట్టానండి. స్వామివారు 18 యాగాలు, ప్రతి యాగంలోనూ ఒకరు పువ్వులు ఇచ్చారు. ఎందుకు ఇందాక గబుక్కుని ఇక్కడ ఆ బంగారు తల్లి భాగ్యలక్ష్మి గబగబా పైకి వచ్చేసింది, మొత్తం తుడిచేసింది. ఆ ప్రసాదాలు పెడుతున్నారు. ఇవాళ మాకు మన రాము పిల్లలు సౌమ్య ఉంది, ఇక్కడ ఉన్నారా పిల్లలు? ఇక్కడ ఉన్నారా? వెళ్ళట్టున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ పెరుమాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడ ఉండాలి మాట. రోజు పెరుమాళ్ళు పై రాత్రి కూడా పెరుమాళ్ళని తీసుకెళ్ళిపోతారు. కార్యక్రమం పూర్ణావతి అయిపోగానే పెరుమాళ్ళని తీసుకుని మళ్ళీ మేము ఇంటికి అక్కడ ఎక్కడైతే ఉన్నామో మేము అంజుబాబు గారి ఇంటికి తీసుకెళ్ళిపోతాం. మధ్యాహ్నం ఇక్కడే ఉంటారు, కానీ ఇక్కడ ఎవరొకరు ఉండాలి తోడు. ఆ పిల్లలిద్దరు కూడా అలా కూర్చున్నారు. మధ్యాహ్నం ఉదయం వచ్చారనుకోండి, మధ్యాహ్నం కూడా అలా కూర్చుని సాయంకాలం వరకు మళ్ళీ మేము 5:30కి ఇలా వచ్చాం. ఎక్కడో బయట ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చేసరికి ఉన్నారు, అక్కడ కూర్చున్నారు, చూస్తున్నారు. ఎవరు లోపలికి వెళ్ళకుండా జాగ్రత్త చూడాలి. అది కూడా ఒక మంచి సేవే కదండి. ఇవాళ ఉదయం అక్కడ ప్రసాదాలు తీసుకున్నారు, అదో భయం. మళ్ళీ కొంతమంది ఇలా తీస్తే పక్కన కాయ అలా విసిరేస్తే నిజంగా కొంతమందికి కామన్ సెన్స్ ఉండదండి. ప్రసాదం తీసుకుంటామా, ఈ డొప్ప ఎక్కడ పడేయాలి, వేర్ ఇస్ ద డస్ట్బిన్? మీరు నమ్మండి నమ్మకపోండి, చిన్నజీయ స్వామి వారు ఒకరోజు ఆశ్రమంలో గబగబా బయటకు వస్తూ ఏదో ప్రోగ్రాం బయట ఒక 500-600 మంది బయట వెయిట్ చేస్తున్నారు. అరటిపండు తొక్క కనిపించిందండి ఆయనకి అక్కడ ఒక పక్కని గదిలో. ఇది ఇక్కడ ఈ తొక్క ఇక్కడ ఉందేంటి అని ఆయన గబగబా వెళ్ళి తొక్క తీసి డస్ట్బిన్ ఎక్కడ అని వెళ్ళి ఆ డస్ట్బిన్లో వేసి చెయ్యి కడుక్కొని అప్పుడు వచ్చి పలకరించి అప్పుడు కారుకి వెళ్ళారు. మంచి మహానుభావుల్లో ప్రతిదీ కూడా ఒక మంచి సుగుణం ఉంటుందండి. వారి నడక, వారి మాట, వారి చూపు అన్నీ మంచిగా ఉంటాయండి. అందుకే పెద్దల్ని మనం సేవించుకుంటూ ఉండాలి, పెద్దల దగ్గర ఉంటూ ఉండాలి. రామాయణంలో రాముడు క్యారెక్టర్ ఏంటి? గుణవాన్. మనకి గుణాలు ఉంటాయో ఉండవండి? మనిషి మంచోడేనండి, గుణమే డాష్ అండి అనేవాళ్ళు కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటారండి. అసలు గుణాలంటే అన్ని సుగుణాలేనండి. అంత ఎందుకండి, ఏమండి మీ అల్లుడు రాముడు లాంటి వాడు అంటే కదండి. అంటే ఒక చుట్ట బీడీ అలవాటు లేకపోతే ఆ వ్యక్తిని రాముడితో పోలుస్తారండి. ఇవే కాదండి, లోపల మనకి కొన్ని ఉంటాయి.
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అరిషట్ వర్గాలు ఇవి అందరిలో ఉంటాయండి. మీకు ఉంటాయో మీకు ఉండవో మీకు తెలుసా తెలీదా? ఏమండి, పుట్టింటికి వెళ్ళింది చెల్లి, అక్క కూడా వచ్చింది బెంగళూరు నుంచి. అక్కకు మంచి చీర కొన్నారు, చెల్లికి కొంచెం తక్కువ రకంగా ఉన్నారు. చెల్లి ప్లేస్మెంట్ ఏంటి? మీకు చిన్నప్పటి నుంచి అక్క మీదే మీరు ఎక్కువ, అక్క అంటేనే మీకు బాగా ఇష్టం. ఎక్కడో ఏదో ఫీలింగ్, పోనీలేండి నాకు అక్క కొంటేనేంటి నాకు కొంటే మా ఇద్దరికి ఒకటేగా అనే ఫీలింగ్ రాదండి. లోపల సహజంగా ఇవి ఉంటాయి కదండి, కామము, కొంచెం కోపము, ఉద్రేక ఇవన్నీ ఉంటాయి ఉండవా? కనుక ఇవి మనలో ఉంటాయండి. ఒకప్పుడు చిన్నప్పుడు మనకి ఈ ఈ లైట్లు లేనప్పుడు ఏముండేదండి, దాన్ని ఏమంటారు, లాంతర్ లైట్లు. సాయంకాలం అయిపోయేసరికి దాన్ని చక్కగా ఏమంటారు, చిమ్నీ ఏమంటారు దాన్ని, శుభ్రంగా మసిపెట్టి ఉంటే శుభ్రంగా తుడిచేసి చక్కగా కిరసనాయిలు పోసి ఒత్తు కొంచెం పైకిచ్చి చక్కగా పెందరాడే వెలిగించి చిన్న దీపం వెలిగించి చక్కగా పెట్టుకునేవారు. అదే కొంతమందికి ఏదో వెలిగించారు కదా అని పెద్ద చేస్తారు, మసి బాగా పట్టేస్తుంది, మరుసటి రోజు మసి కూడా తొడవరు, దీపం వెలిగిస్తారు, కానీ ఆ దీపం కనిపిస్తుందా? కనిపించదు. వాట్ ఈస్ ద కాజ్? లోపలంతా మసి పట్టి ఉంది. మన జీవితాలు కూడా, మన హృదయాల్లో కూడా రకరకాలైనటువంటి అజ్ఞానంతో, కోపంతో, ఉద్రేకాలతోటి, రకరకాల లోపాల చెడు. అందుగురించే మంచి ఆహారం పుచ్చుకో. భగవద్గీత ఒక అందమైన మాట చెప్తుందండి, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. దిక్కులు చూడకుండా అమ్మ, ఇటు చూడండి పిల్లలు, దిక్కులు చూస్తే షండాపంద బెంచ్ అంటాం, గుర్తుంచుకోండి. ఏమంటాం? లోపల మనం పుచ్చుకునే ఆహారం ఎలాంటిదై ఉండాలి? అసలు కొంతమంది వైష్ణవ సంప్రదాయంలో అండి ఉల్లిపాయ కూడా తినొద్దు అంటారండి. ఏమంటారు? మనకు ఉల్లిపాయ లేకపోతే అసలు ముద్దే దిగదు. ఉల్లిపాయ పకోడీ, ఉల్లిపాయ బజ్జీ, బా. ఎప్పుడైనా ఉల్లిపాయ కోస్తున్నప్పుడు కళ్ళంటే నీళ్ళు పెట్టకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి? పితేవ పరితుష్యతి అంటుంది రామాయణం. చిన్న ఎగ్జాంపుల్, ఇది మాకు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని మహానుభావులు విశాఖపట్నంలో ఉండేవారు. వారు మహామహోపాధ్యాయ అవార్డు కూడా పొందారు. వారు ఇప్పుడు లేరు, పరంపదించారు. వారు ఈ శ్లోకానికి, రామాయణంలో ఈ శ్లోకానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పేవారండి. ఒక తల్లి కూర్చుంది, చంటి పిల్లాన్ని పక్కన పెట్టుకుంది, చాట్లో బియ్యం పోసుకుంది, బియ్యంలో రాళ్ళు, రాళ్ళలో బియ్యమో బియ్యంలో రాళ్ళు, ఇప్పుడు అదేమో సరే, బియ్యంలో రాళ్ళు ఏరుతుందిట. ఒక్కొక్క రాయి తీసి ఇక్కడ నుంచి తీసి అక్కడ వేస్తుంది. వేస్తూ సహజంగా ఆడవాళ్ళకి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఆడవాళ్ళనే కదా, ఎవరైనా అలాగే ఉంటారనుకోండి. ఎక్కువ ఆడవాళ్ళు ఇక్కడే కూర్చుంటూ ఉంటారు. ఇంకా మా ఆయన వచ్చేస్తాడేమో భోజనానికి, అమ్మ లేదా నా కూతురు అక్కడ నా కోసం ఎదురు చూస్తుందేమో, ఏవో రకరకాల బంధాలు ఎక్కువ ఉంటాయి కదండి, ఎక్కువ ఆలోచిస్తాం. ఈవిడ కూడా రాళ్ళల్లో కాదు, బియ్యంలో రాళ్ళు ఏరుతూ మనసు ఎక్కడో ఉందిట. ఈ లోపల పిల్లాడు, చంటి పిల్లాడు ఉన్నాడు కదా, వాడు పాక్కుంటూ 2 మెట్లు దొల్లి పడిపోయాట. ఎన్ని మెట్లు? ఏడ్చాడు కదా, ఆ ఏడుపుకి మళ్ళీ ఇప్పుడు స్పృహలోకి వచ్చింది. అయ్యో నా కొడుకే అని చెప్పి గబగబా ఆ చేట పక్కన పెట్టేసి గబగబా పిల్లాడిని ఎత్తుకుంది. అమ్మో ఏమైందో అని చెప్పింది. పాపం లాలించింది, బుజ్జగించింది, పాలు పట్టింది. వాడికి కొంచెం ఏడుపు తగ్గింది. ఇప్పుడు ఆడుకుంటున్నాడు. వాడు అక్కడ కూర్చుని ఆడుకుంటున్నాడు. వాడిని అలా చూస్తుంది. ఈ లోపల వాళ్ళ ఆయన వచ్చాడు. ఏమిటే ఇందాకేమైందో తెలుసా మీకు? ఏమైందే? పిల్లాడు పడిపోయాడు. పిల్లాడికి ఏం దెబ్బ తగిలాయా? హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? ఏం లేదు, బాగానే ఉంది. మరి ఏమైంది? మీకే వాడికి ఏమైనా అయ్యుంటే? ఇప్పుడు ఏం కాలేదు కదే. అయ్యుంటే ఇప్పుడు అవలేదు కదా. అయ్యుంటే అన్న సన్నివేశాన్ని తలుచుకుని ఏడ్చేస్తుంది. ఆడవాళ్ళు బంగారు తల్లులు. అది కాదు, ఇప్పుడు ఏం కాలేదు కదే. ఆశ్చర్యం చూడండి. కనుక ఇది భగవంతుడు కూడా ఎవరికి రబ్బంత కష్టం కలిగినా అరేరే సిగ్గుపడిపోతాడు. చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో భర్తకి భోజనం పెడతారు. ఎలా పెడతారు చెప్పండి మీరు? ఎంతమందికి రోజు మా ఆయనకి భోజనం పెడతాను వాళ్ళు చేతులు ఎత్తండి. నిజం చెప్పండి. చాలా చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల పని మనుషులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు చాలా చోట్ల కిట్టి పార్టీలు, వాళ్ళు క్లబ్లు, వాళ్ళు పెట్టినది. ఒక ఊర్లో ఇలాగే ఏమేమో
అయ్యగారిని చూసుకోవాలన్నాడు. నేను చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను. ఏమంది ఏమనుకోకండి, నిజాలు చెప్పేస్తాను, నేను చూసుకుంటాను అంతే. కొద్ది రోజులకి ఆవిడే ఇంటి ఓనరమ్మ అయిపోయింది, ఈవిడే పని మనిషి అయిపోయింది. జాగ్రత్తలో భర్తకి స్వయంగా మీరే వడ్డించాలి, మీరే పెట్టాలి. ఆ వడ్డించినప్పుడు అది ఇంతకీ ఎలా పెడతారని అడుగుతున్నాం తెలుసా? పదార్థాలు అయిపోతుంటే వేరే పదార్థం పెడుతూ ఉండాలి. కొంతమంది చెయ్యి ఎండిపోతున్నాయో సార్ అయ్యే దిక్కుమాలి నా బతుక్కి, కొంచెం కూర అయ్యి అన్న ఇవిడు ఏదే ఎక్కడ బోల్డ్ పోంది ఇవిడికి. కొంతమంది అలా కాదు, భర్తని కూర్చోబెట్టి తింటూ ఉంటే, ఇప్పుడు వంకాయ కూర కలుపుకున్నారు, ఇంకొంచెం కూర వేస్తుంది, పప్పు అయిపోయింది, ఇంకొంచెం పప్పు వేస్తుంది, నెయ్యి కావాలి, మరి అడగకుండా వడ్డించగలిగి విస్తరణలో ఏమేమి కావాలో ఏమేమి అయిపోతున్నాయో చూసి వడ్డించగలిగితే అప్పుడు ఆవిడ అన్నపూర్ణమ్మతో సమానం కదండి. దిక్కుమాల బతుకు అంత పెడతావా, కట్టు బాబాయ్, అక్కడ నుంచి పెట్టుకోవచ్చు కదా అంటూ. కానీ ఏమైనా మేము ఇప్పటికీ వైశ్య కుటుంబీకుల్లో ఇప్పటికీ మేము కొన్ని వందల ప్రాంతాలు వెళ్ళాం. వైశ్య కుటుంబీకుల్లో మంచి కమిట్మెంట్ ఉందండి. తన భర్త వస్తే భర్తతో కలిసి భోజనం చేయడం కానీ, భర్త భోజనం చేసిన తర్వాత చేయడం కానీ ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉందండి. ఎంతమందికి ఉంది అది? బంగారు కొండలు అంటే అప్పుడప్పుడు చుట్టూ ఎప్పుడు వస్తాడు అని అనుకున్నా ఇప్పటికీ ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. కనుక ఆదరించడం, 10 మందికి పెట్టడం, భగవంతుడికి కూడా చిన్న కష్టం మనకి గుర్తుంచుకోండి. భగవంతుడు ఎప్పుడు కష్టాలు పెట్టాడు. ఆ మాయిదారి దేవుడికి దయలేదండి, ఆయన అనేక కష్టాలు పెడతాడండి, అనేక బాధలు పెడతాడు. మన కష్టాలకి బాధలకి భగవంతుడికి సంబంధం ఉందా లేదో చెప్పండి? లేదు. మరి ఏమిటండి సంబంధం? భగవద్గీతలో కర్మయోగం స్పష్టంగా చెప్తుంది. మనం చేసే పనులే. వీడేమో కష్టపడి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాడు, వీడేమో మాస్టర్ గారు ఏమో తక్కువ వేశారు కావాలని మార్కులు. భగవంతుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, అంటే వాళ్ళకి బాగా డబ్బు ఇచ్చాడండి, నన్ను కూడా అంబానీ కుటుంబంలో పుట్టించవచ్చు కదండి. ఏ అంబానీ? అబ్బో, మరి అనిల్ అంబానీ మాట్లాడండి. మన కర్మలను బట్టి భగవంతుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. చేసుకున్న వాడికి ప్రతి ఒక్కరు చెప్పేస్తాం కదండి వేదాంతం, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారండి, అంతే కదండి. కాబట్టి భగవంతుడిని ఎప్పుడు నిందించొద్దు, డోంట్ క్రిటిసైజ్. ఆయన ఎప్పుడు దయా సముద్రుడు, దయగలవాడే వాసుదేవుడు. ఆయన దయ ఇంత అంతా కాదండి, సముద్రం అండి. నిజంగా ఆయన దయ లేకపోతే రాత్రి పడుకున్న వాళ్ళు మళ్ళీ లేస్తామా? మనం ఊపిరి పీల్చుకోగలుగుతామా? ఏమంటే ఊపిరి పీల్చారా లేదా ఎప్పుడైనా? ఎంతమంది ఊపిరి పీలుస్తున్న చేతులు ఎత్తండి. ఇప్పటికీ తెలియదండి ఊపిరి పీలుస్తున్నట్టు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దారి పీల్చు, వదులు, పీల్చు, వదులు, అమ్మా నేను కూడా గాలి పీలుస్తున్నాను అప్పుడు తెలుస్తుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనకి తెలియకుండానే అదొక గలగలపారి శరీరంలాగా సాగుతూ ఉంటుంది. రాత్రి పడుకుంటాం, నేను కూడా పడుకుంటాను అందనుకోండి, మిస్టర్ హార్ట్ గారు ఏమవుతుంది? తెల్లవారితే నలుగురు లేపుతారు. కనుక భగవంతుడు దయా సముద్రుడు. ఆ భగవంతుడి పాదాలను మనం గట్టిగా పట్టుకుని ఆ భగవంతుడి ద్వారా అమ్మ అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం. చక్కగా భగవంతుడికి ఎవరికి చిన్న కష్టం కలిగినా తట్టుకోలేడు. మనం కూడా ఆ రాముల్లో ఉండే ఒక సుగుణం అంటే భగవంతుడు కాబట్టి ఎవరికి కష్టం కలిగినా తట్టుకోలేడు. కనీసం మన ఇంట్లో వాళ్ళకైనా అట్లీస్ట్ నైబర్స్, మన ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికి చిన్న కష్టం కలిగింది, అయ్యో ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్, ఒక చిన్న మందు, కనీసం వస్తూ పక్కింటి ఆవిడ పలకరించమండి. మనం ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, రామాయణ భారత భాగవతాలు చదవడం కాదు ఇంపార్టెంట్, కనీసం మినిమం కామన్ సెన్స్. అక్కడి నుంచి ఆ అంకులు వస్తున్నారు అనుకోండి, తాతగారు బాగున్నారా, నమస్కారం అండి తాతగారు బాగున్నారా, నమస్కారం అంకుల్ బాగున్నారా అని ఆ పక్కింటి అమ్మాయి నమస్కారం పెట్టి వెళ్ళింది అనుకోండి, ఎవరండి ఆ పిల్ల, ఎవరా అమ్మాయి, అబ్బా మన వెంకటేశ్వర గారు అమ్మాయి, అబ్బా చాలా బుద్ధిమంతురాలండి. కొంతమంది పెద్దవాళ్ళను చూసి కనీసం చిరునవ్వు కూడా పలకరించకుండా ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటారండి. అది మాకు చాలా కష్టం కలిగిస్తూ ఉంటుంది. కనుక గుర్తుంచుకోండి. ఉదయాన్నే వెళ్తుంటే అమ్మ తాతగారు గుడ్ మార్నింగ్ చెప్పావా, అమ్మ తాతగారు కనిపించావా, తాతగారికి పలకరించావా అని కనీసం పిల్లల్లో ఆ ఉత్తమ సంస్కారాలు మనం నింపాలి. డోంట్ ఫర్గెట్, దయచేసి మర్చిపోవద్దు. కనుక అష్టలక్ష్మి
అమ్మవారి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ ఆ స్వామి అందరికీ తోడుగా ఉండాలని మేము మంగళాశాసనం చేస్తూ పూర్ణావతికి వెళ్ళాం. శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. వస్తారని మీరు వచ్చి జగంలో మన సమయం ఇచ్చినట్లయితే దీనికి 100 1000 భగవంతుడు మీకు అనేక శుభాలు